అంగరంగ వైభవంగా సాగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రయాగ్రాజ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రయాగరాజ్లో కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా 12 కోట్ల మంది భక్తులు ఈ పవిత్ర త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్థానాలు ఆచరించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. వచ్చేటువంటి భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా 13,000 పైగానే ప్రత్యేక రైళ్లు, అంటే మొత్తం రైళ్లు చూసుకుంటే 13,000 సర్వీసులు నడుపుతోంది. అందులో 3,000 రైళ్లు ప్రత్యేక సర్వీసులు నడపడానికి కూడా ఏర్పాటు చేసింది. దీనికోసం రైల్వే కూడా 5,000 కోట్ల రూపాయల పైగానే ఖర్చు చేసి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఇచ్చింది. అటు ప్రయాగలో కానీ, ప్రయాగరాజ్ కానీ, ప్రయాగరాజ్ చౌకీ కానీ, దారాగంజ్ కానీ ఈ రైల్వే స్టేషన్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. మరోవైపు వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్టార్లుగా విభజించి 24 సెక్టార్లుగా విభజించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి తెలుగువారు వచ్చారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము ఓన్ వెహికల్ వచ్చాము. ఇక్కడికి వచ్చాక కొంచెం వచ్చేటప్పుడు కంగారు పడుతూ వచ్చాము. ఇలా ఉంటుంది ఇక్కడ, మాకు కూడా ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. కానీ ఈ 24 సెక్టర్స్ అరేంజ్ చేయడం వల్ల మాకు ఎలాంటి అయితే ఇబ్బంది లేదు. చాలా కంప్లీట్గా హ్యాపీగానే ఇక్కడ మెడిసిన్ చేసుకున్నాం. ఇక్కడైతే హ్యాపీగా 1 డే స్పెండ్ చేశాము. ఎవరు వచ్చినా రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. బట్ అది మరి కాకుండా నిదానంగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? అన్ని అరేంజ్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. సో ఎక్కడైతే ఇబ్బంది లేకుండా, ఏ లోటు లేకుండా టాయిలెట్స్ కానీ ప్రతి అన్ని బాగా అరేంజ్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? చాలా బాగున్నాయండి, అన్ని సౌకర్యాలు మంచిగా చేశారు. ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు భక్తులు. మేము చాలా వరకు తిరిగి చూసాము, ఎక్కడ కూడా ఎలాంటి రద్దీ అనేది కనిపించట్లేదు. ఎంత ఎక్కువ రద్దీ కొన్ని కోట్ల మంది వచ్చినప్పటికీ యథావిధిగా ఎవరి స్థలాల వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోగలుగుతున్నారు. రద్దీ అనేది ఇరకడం అనేది అలాంటివి ఏవీ జరగట్లేదు. ఇక్కడ ఘాట్లు ఎలా ఉంది? సురక్షిత మార్గాలనే ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కాకపోతే అక్కడక్కడ కొంచెం హెవీ ట్రాఫిక్ వల్ల కానీ, పొగమంచు వల్ల కానీ తెల్లవారుజామున కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే వాళ్ళు ఎవరైనా భక్తులు ఉన్నారో కొంచెం నిదానంగా చూసి వచ్చి, లేదంటే కొంచెం రెస్ట్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది, సేఫ్గా వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్, తెలంగాణ. ఎలా ఉందండి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు చేకూరుస్తున్నారు. అండ్ మాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మేము నిన్న మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరాము. ఈరోజు మార్నింగ్ 9:30కి ఇక్కడికి రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేము ఇక్కడ వెహికల్ పెట్టేసుకొని అండ్ వాక్ చేసి, పార్కింగ్ ఉందా వెహికల్కి? వెహికల్కి పార్కింగ్ ఉంది, బట్ అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చినాము. అండ్ ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, కానీ ఏ ఇబ్బంది జరగలేదు. మాకు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఏం గమనించారు ఇక్కడ సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉందండి ఇక్కడ. మన ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ, మా తెలుగు వాళ్ళకని కాకుండా ఇండియా అందరికీ చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ మనకు డివైడెడ్గా సెక్టార్ వైజ్గా డిసైడ్ చేశారు. ఏ సెక్టార్లో వాళ్ళకు అన్ని సురక్షితమైన అవకాశాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇక్కడ, అంత ప్రశాంతంగా ఉంది. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. చాలా బాగున్నాయి ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ అందరూ ప్రజలను ఆనందంగా 104 years తర్వాత మళ్ళీ వస్తుందని చెప్పి అందరు హిందూస్ గ్యాదర్ అవ్వడం చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఫారినర్స్ కూడా చాలా వరకు చూస్తున్నాము. ఇంకా అలాగే మనకు అర్థం కావడానికి తెలుగులో కానీ, మనకు అర్థమయ్యే విధానంలో కానీ భాషను అందరికి అర్థమయ్యేటట్టు సెక్టార్గా విధించి అందరికీ సౌకర్యాలు మంచిగా, టాయిలెట్స్ కానీ, ఫిల్టర్ వాటర్స్ కానీ అన్ని సౌకర్యాలు మంచిగా పెట్టారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎందుకంటే మీరు ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఏ రకమైన సలహాలు ఏమైనా ఇస్తారు? ప్రస్తుతానికైతే రద్దీ ఎలాంటిది లేదు. 2 రోజుల్లో రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరోజు లేటుగా ప్లాన్ చేసుకుంటే కొంచెం దర్శనానికి ఈజీగా ఉంటుంది. ఏదైనా చూడాలన్న ప్లేసెస్ ఇక్కడ నిదానంగా ప్లాన్ చేసుకోవచ్చు. రద్దీ ఎక్కువ ఉన్న సమయాల్లో వచ్చి ఇబ్బందులు పడకుండా, ఒకరోజు లేట్ అయినా పర్లేదు, ఇంకా మనకి శివరాత్రి వరకు ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిదానంగా వచ్చి వెళ్ళే అవకాశం ఉంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, లేకపోతే వచ్చేవారికి, అంటే మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, ఈ ప్రాంతం చూశారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏదన్నా ఒక
అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వస్తే చాలా హ్యాపీగా వాళ్ళు వచ్చేగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఈ 2 days కవర్ చేసుకొని వాళ్ళు ఏమున్నా ఆ 2 days తర్వాత వచ్చి అవసరమైతే 1 week టైం స్పెండ్ కూడా చేయవచ్చు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 2 days ఎలా అనే ఫీల్ అయితే రావట్లేదు. అంత ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే అంత బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ వచ్చినందుకు. వచ్చేటప్పుడు చాలా అంటే ఇబ్బంది పడుకుంటూ వచ్చాము, ఎలా ఉంటుందో భయంతో వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక అన్ని క్లియర్. వీఆర్ సో హ్యాపీ. ఇది ఒకసారి మనం చూడొచ్చు, ఘాట్లో ఉన్న ఏర్పాట్లు మనం చూడొచ్చు. అలాగే మనం ఘాట్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ పవిత్ర త్రివేణి సంగమ దగ్గర ముఖ్యంగా స్నానాలు చేసే ప్రాంతంలో ప్రత్యేకించి ఈ రకంగా అంటే వచ్చిన భక్తులు వారికి ఉన్నటువంటి బట్టలు కానీ బ్యాగులు కానీ పెట్టుకోవడానికి ఈ రకమైనటువంటి టేబుల్ సౌకర్యం ఇక్కడ ఉంది. అలాగే ఘాట్లో కూడా ఎందుకంటే ఎక్కువ లోతు ఉండదు, కేవలం ఒక 3 అడుగులు లేదా 4 అడుగులు ఉండేటట్టు ఉంటుంది. అలాగే మనం చూడొచ్చు ఘాట్లో కూడా ప్రత్యేకించి మెరైన్ పోలీసు ఉంటారు. మెరైన్ పోలీసులు అవతల వైపు ఉంటారు. మధ్య భాగంలో రబ్బర్ వంతెనలను ఏర్పాటు చేశారు. తాత్కాలికమైనటువంటి చిన్న కాలిబాట వంతెన ఉంటుంది. ఆ వంతెన యువతలు నిలబడి మనం స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు నిరంతరం కూడా ఇక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. అలాగే నది లోపల మెరైన్ పోలీసు ఉంటారు, నది బయట మామూలు పోలీసు ఉత్తరప్రదేశ్ పోలీసు పహారా కాస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం. ఇదిగో ఇక్కడ పోలీస్ పహారా కూడా మనం పరిశీలిస్తున్నాం. వారంతా కూడా బయట ఎప్పటికప్పుడు సహాయం అందిస్తూ ఉంటారు. అలాగే మొత్తం 60,000కు పైగానే విద్యుత్ స్తంభాలను తాత్కాలిక విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. చాలా దేదీప్యమైనటువంటి LED వెలుతురు ఉంటుంది. అలాగే అన్ని చోట్ల కూడా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వెళ్ళాలి, సంగం ఘాట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏ ప్రాంతాలు వెళ్ళాలో కూడా ఎక్కడికెక్కడ డిస్ప్లే చేసే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా కుంభమేళాలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, ప్రయాగరాజ్.